జత్రా జాత్ర అది ఏంటిది? పళ్ళపొడి. పేస్ట్ ఉంది కదా. పేస్ట్ వేస్ట్. దీంతో తోముకుంటే పళ్ళు చక్కగా మెరుస్తాయి. రేయ్, ఎవరా నువ్వు? మా ఇంటి వైపే చూస్తున్నావు? జైత్రి మా మనోరాల మీద కన్నేసావా? అన్నా కన్నేంటండి, నేను డెలివరీకి వచ్చా. ఇక్కడ ఎవరో గర్భిణీ స్త్రీ లేరు. పాపా అమ్మమ్మ ఏమైంది అరుస్తున్నావు? అత్తమ్మ జైత్రిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అల్లుడు గారు, దీన్ని నేను బాగా చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. లోపలికి వెళ్ళి బామ్మ. జైత్రి అమ్మమ్మ జాగ్రత్త. నేను ఒక్కదాన్ని ఉంటాను కదా నాన్న, ఎందుకు పాపం అమ్మమ్మని ఇబ్బంది పెడుతున్నావు? అమ్మమ్మ ఉండడం వల్ల నీకు ఇబ్బంది అని చెప్పు. అలా ఏం లేదు. నీ సంగతి నాకు తెలుసులే కానీ అమ్మమ్మని జాగ్రత్త చూసుకో. బాయ్. సరే. జైత్రి మీ డాడీ అటు వెళ్తున్నట్టున్నాడు. పని మీద ఊరికెళ్తున్నారు. రాత్రి ఫుల్ పార్టీయా? అంత లేదు, మా అమ్మమ్మ వచ్చింది. జత్రా జాత్ర అది అమ్మమ్మ. జత్రా 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 టైం 6 అయిందే. లేవు. 6 అయిందా? 6 AM. భయపడించేసావు కదే. అయినా పొద్దున 6ంటికి లేపుతావేంటమ్మమ్మా? 10ంటికి లేపు. అది కాదే, ఆడపిల్ల చక్కగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఇదంతా చేయడానికి ఇది టెంపుల్ కాదు. సర్లే, అయినా నువ్వు లేచురా. వామ్మో, ఏంటి ఇది ఇంత బలం ఉంది నీకు? ముసలి హల్క్ లాగా. ఆడెవడే? అర్థం కాదులే, పద. అమ్మమ్మ, అక్కడ పేస్ట్ ఉంటుంది, కాస్త తీసుకుని రావా? ఏంటిది? పళ్ళపొడి. పేస్ట్ ఉంది కదా. పేస్ట్ వేస్ట్. దీంతో తోముకుంటే పళ్ళు చక్కగా మెరుస్తాయి. జత్రా జత్రా ఏంటే? రోకల మండి ఎక్కడుందమ్మా? అదెందుకు ఇప్పుడు? రోటి పచ్చడి చేద్దామని. గ్రైండర్ ఉంది కదా. ఆ గ్రైండర్లు మిక్సీలు అవన్నీ వేస్ట్. చక్కగా రోట్లో మన రోటి పచ్చడి చేసుకుంటే కమ్మగా ఉంటుంది. సరే. జత్రా సరుప్పొడి ఎక్కడుందమ్మా? కొద్దిగా ఇవ్వు. ఎందుకు? బట్టలు తుక్కుందామని. వాషింగ్ మెషిన్ ఉంది కదా, అందులో వేస్తే అదే ఉతికేస్తుంది. నీకెందుకు శ్రమ? ఈ వాషింగ్ మిషన్లు ఇవి వేస్ట్ అంటావు అంతేనా? నీకన్నీ వేస్టే. వస్తున్నా, తిను. ఎలా ఉందే? బాగుందమ్మమ్మా. బాగలేదనుకుంటా. నిజంగా బాగుందమ్మమ్మా. సర్లే, మీ అమ్మ చేసినట్టు నాకు చేత కాదులేవే. సర్దుకో కొంచెం. అమ్మ చేసే దానికన్నా బాగుందే, చెప్తే వినవేంటి? సరే తిను. ఒడియాలు బాగా తినాలమ్మా. చూడు ఎంత చిక్కిపోయావో. ఈడు పిల్లలందరూ ఎంత బాగున్నారో చూడు. నువ్వు కూడా బాగా తినాలమ్మా, చక్కగా ఉండాలి. ఎవరు బాబు? జయత్రి. జత్రానా? జాత్రానా? జత్రా పిలవద్దు, నేను ఇక్కడే ఉన్నా. హాయ్, సాయంత్రం కదా పార్టీ. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. అంటే అదే కొన్ని కావాలి పార్టీ కోసం, అవి మీ ఇంట్లో ఉన్నాయా లేదా అని. నా దగ్గర ఎందుకుంటాయి? అప్పుడు పంపాను కదా నీకు. అప్పటికే అయిపోయింది. మంచినీళ్ళు తాగు బాబు. అయ్యో వద్దండి. తాగయ్యా. థ్యాంక్ యూ. లోపలికి పిలవచ్చు కదే, బయట నుంచోబెట్టి మాట్లాడుతున్నావు. పర్లేదమ్మా, వెళ్తున్నాడు. అవునండి. పేరేంటి? శోభనమ్మ. ఏ ఊరు? మాది నల్గొండ. అమ్మా నాన్న ఎక్కడుంటారు? అందరూ ఊర్లోనే ఉంటారు. పెళ్ళయిందా? ఇంకా కాలేదు. పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా? చూస్తున్నారు కానీ ఇది సెట్ కావట్లేదండి. నన్ను చూడమంటావా? నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నా కదా. ఏమిటి నాయనా? నువ్వు ఇంకా లోపలికి వెళ్ళు. నేను మాట్లాడుకుంటాను, నేను వస్తున్నా.
మీ అమ్మమ్మ సిబిఐలో జాయిన్ అవ్వచ్చు తెలుసా? ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది. సాయంత్రం పార్టీకి వెరీ తీసుకురావచ్చు. ఫనీ. వెళ్ళు. సరే, సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. వీళ్ళేనా? వీళ్ళే. రేయ్ ఎవరా నువ్వు? మా ఇంటి వైపే చూస్తున్నావు? జైత్రి ఆ? మా మనరాల మీద కన్నేసావా? కన్నా కన్నేంటండి? నేను డెలివరీకి వచ్చా. ఆ? ఇక్కడ ఎవరో గర్భిణీ స్త్రీ లేరు. పాపా ఆ? అమ్మమ్మ ఏమైంది అరుస్తున్నావు? వాడెవడో దొంగ వెదవే మన ఇంటికే చూస్తున్నాడు. పైగా నీ పేరు కూడా చెప్తున్నాడు. మేడం ఓ డెలివరీయా? అమ్మమ్మ అతను పార్సిల్ ఇవ్వడానికి వచ్చాడు. సారీ అండి, వస్తున్నా. సరే అండి. నువ్వు రా. సర్లే. ఓసాయ్ ఓసాయ్ నీ జిమ్మడి పోను. పాపం దాన్ని ఎన్నో వస్తువులు పెడతావే నీ మూతల ఆరా. అమ్మో అమ్మో, ఈ ముసలి మళ్ళీ ఎవరితో గొడవ పెట్టేసుకుంటుంది. మూదన స్టప్ ఉండా. అయ్యో 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 పాపం దాన్ని నానా వస్తువులు పెడుతున్నావు కదే. పోసి నీ జిమ్మదియ్యా నీ పాడి గట్ట. ఓ సీరియలా? ఈ ముసలోళ్ళు ఏంటండి సీరియల్ని చూసి ఇంత ఫీల్ అయిపోతూ ఉంటారు? ఫ్లాష్ బ్యాక్. వెళ్ళిపోయాడా? అంటే బాయ్. బా హాయిగా ఉందమ్మమ్మ. ఏంటే జుట్టంతా ఇలా అయిపోయింది? రాత్రికి కొబ్బరి నూనెతో తలంతా నొక్కి పొద్దున్నే కుంకుడికాయలతో తలస్నానం చేపిస్తా. ఇంకా హాయిగా ఉంటుంది. ఇప్పుడే కదా మమ్మ హాయిగా ఉందన్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పి నా క్లాస్ పీకకు. ఏంటే పడుకోకుండా ఫోన్ చూస్తున్నావు? అది కళ్ళకు దగ్గరగా పెట్టుకుని. అయిపోయిందమ్మ, ఒక 2 నిమిషాలు అంతే. పొద్దున్నే చూసుకోవచ్చు. పడుకో. సరే. అమ్మమ్మ మ్మ్. అమ్మమ్మ ఏమైనా మాట్లాడొచ్చు కదా? నిద్ర రావట్లేదు. ఏం మాట్లాడను? ఏదో ఒకటి. మీ అమ్మ కూడా ఇట్లాగే నిద్రపోనీయకుండా ఇబ్బంది పెట్టేది. ఏదో ఒకటి కథలు చెప్పమనేది. అవునమ్మా, అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేది? అల్లరి చేసేదా? ఆ బాగా. మీ అమ్మను భరించాలంటే తల ప్రాణం తోక్కొచ్చేదనుకో. ఒక్కచాడు కుదురుగా ఉండేది కాదు. అవునా? మరి ఇప్పుడు నేను అల్లరి చేస్తే ఎప్పుడు తిడుతూ ఉంటుంది? అంతే, ఎప్పుడో ఒకప్పుడు మారక తప్పదు కదా. మీ అమ్మ కూడా పెళ్ళైనాక మారిపోయింది. జత్రా అమ్మమ్మ అది జైత్రి, జైత్రా కాదు. ఏదో ఒకటిలేవే, నాకు నోరు తిరగట్లేదు. అది కాదే, నేనెప్పుడు గుర్తురానా నీకు? అదేంటి అలా అడిగావు? ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యు కదా నాకు, అందుకే అడిగా. అంటే కొంచెం బిజీగా ఉంటుంది కదా ఇక్కడ, అందుకే ఫోన్ చేసే టైం దొరకదు. ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటావు. నాకు ఫోన్ చేసేకి మాత్రం టైం లేదంటావు. ఎట్టా నమ్మాలే? నేనేం ఫోన్ చేసి గంటలు మాట్లాడమంటలేదు. ఏదో రోజులో 2 నిమిషాలు మాట్లాడు. ఆ రోజు నేనెంతో సంతోషంగా హాయిగా పడుకుంటాను. సారీ అమ్మమ్మ. ఈ సారీలకేం తక్కువ లేదు. పడుకో. బా ఏంటి ఆ గురక? జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. జత్రా వెళ్ళొస్తానమ్మా. ఎంత చెప్పినా నా పేరు రాదు. సరే అమ్మమ్మ, ఐ మిస్ యూ. రోజు కాల్ చేస్తాను. అంటావే గాని ఎప్పుడూ కాల్ చెయ్యు. నిజంగా చేస్తాను. నా తల్లే, నా బంగారమే. ఇదిగో మీ అమ్మకి చెప్పుకో, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఏంటి 20 రూపాయలా? నీకేది కావాలంటే అది కొనుక్కో అమ్మా. వస్తానే.
మ్మ్హ్మ్.